తెలుగుదేశం బీజేపీ అన్ని తిరిగి సేవా దృక్పథంతో గ్రామాల మా యొక్క పాలకవర్గం సహాయంతో ట్రాక్టర్, డైరీ, గొర్రెల పెంపకం, మేపలకి 14 మంది సభ్యులు చేర్చుకోవడం జరిగింది. 3,39,00,00,000 రూపాయలు రుణమాఫీ సాఫ్ట్వేర్ ద్వారా జరుగుతున్నది. మన సంఘం నాకు సొంత కార్యాలయ భవనం ధూళికట్టలో 300 మెట్రిక్ ప్రయత్నిస్తున్నది. అలాగే ప్రస్తుతం మన సంఘం నందు గడిచిన ఖరీఫ్ రఘుపేట, వెంకట్రావుపల్లి, కాజాపూర్, పీచులాటపల్లి, బాలాయపల్లి మరియు రావు గారికి సభ్య సమావేశ సభాధ్యక్షులు ఆధార్ కార్డు నంబర్ తప్పుపడ్డాయి, బ్యాంక్ అకౌంట్ నంబర్ తప్పుపడ్డాయి. ఇవన్నీ కలిస్తే 5.5 లక్షల అకౌంట్ ఉన్నాయి. రాబోయే కొద్ది రోజులలోనే 10 రోజుల, 15 రోజుల, నెల రోజుల మళ్ళీ తిరిగి 5.5 లక్షల మందికి కూడా రైతు రుణమాఫీ జరగబోతా ఉంది. 2 లక్షల పైన రుణమాఫీ ఏదైతే ఉందో ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కలిసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 లక్షల పైన రుణాలను ఏ రకంగా చేయాలనేది అది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఏ రైతు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, ఏ రైతు ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఇవాళ ఏదో బావబొమ్మలు ఇద్దరు పోటీ పడి నువ్వు ఎక్కువ మాట్లాడినావా, నేను ఎక్కువ మాట్లాడినా, లైవ్ నీది ఎక్కువ వచ్చిందా, నాది ఎక్కువ వచ్చిందా అని చెప్పి అబద్ధం మాటలు, మాయ మాటలు, దొంగ ముచ్చట చెప్తే మీరు ఎవరు నమ్మవలసిన అవసరం లేదు. ఇవాళ రైతు ప్రభుత్వం 100% రైతు రుణమాఫీ చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడింది 100%. మొన్న కొంతమంది అక్కడ ఇక్కడ మాట్లాడినది ఏమనంటే ఎలక్షన్లు కదా, దానికోసం పార్లమెంట్ ఎలక్షన్లు అని చెప్పి కదిలిస్తలేరు, మళ్ళీ తర్వాత అవుతుందని చెప్పి మీ విద్యన ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తా ఉన్నా, ఏ రైతు అయినా మీరు వడ్లు జోకిన తర్వాత బేఫికర్గా ఫ్యాన్ వేసుకొని ఇంట్లో వండాలి. అది మీ బాధ్యత. ఏదన్నా ఉంటే ఇక్కడ చైర్మన్కి ఫోన్ చేయండి, మార్కెట్ చైర్మన్కి ఫోన్ చేయండి, నాకు ఫోన్ చేయండి, మీ డైరెక్టర్లో ఫోన్ చేయండి, సీఓకి ఫోన్ చేయండి. రైస్ మిల్లుతో కానీ ఆ సెంటర్తో కానీ ఏ రైతుకు సంబంధం లేదు. మీరు వడ్లు అమ్మినాక 3, 2, 4 రోజులలో మీ అకౌంట్లో ఒక గింజ కటింగ్ లేకుండా డబ్బులు ఇచ్చే బాధ్యత మాది. వారు ఎవరైతే ఉన్నారో సీఓ సోదాడు, నువ్వు అర్జెంటుగా ఎక్కడెక్కడ మీ కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ మార్చాలి. అసలు దొంగలే వాళ్ళు, అసలు దొంగలే వాళ్ళు. వాళ్ళకు నీకేమైనా లింక్ ఉంటే తప్ప, వాళ్ళకు నీకేమైనా లింక్ ఉంటే తప్ప నువ్వు మార్చి నాకు లిస్టు పెట్టి ఎక్కడెక్కడ ఎవరెవరు పెడదామో నాకు చెప్పాలి. నువ్వు నిధులు దుర్వినియోగం కావద్దనే సంకల్పంతో ముందుకు నడిచినాం. ఎక్కడ కూడా ఎవరు వాడుకోవడం కానీ ఇంకేదో కానీ మిస్యూజ్ చేసుడు కానీ ఎట్టి పరిస్థితుల అవకాశం ఇవ్వలేదు. అది ముందు ఆ దృష్టితోటి ముందట అడిగేసినాం. అది మొదటిగా మేము అందరి ఆలోచన మేరకు నడవడం జరిగింది. తర్వాత ప్రతిసారి లోన్లు, స్వల్పకాలిక రుణాలు కానీ దీర్ఘకాలిక రుణాలు కానీ పెంచుకోవడం జరిగింది. స్వల్పకాలిక రుణాలు 4 కోట్ల నుంచి దాదాపు 6 కోట్ల వరకు పెంచుకోవడం జరిగింది. అది అన్న
ఈరోజు సదాశివ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఎల్విపి వారి సహకారంతో సదాశివ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం అభినందనీయం. ముఖ్యంగా ఈ సందర్భంగా ఎల్విపి వారికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ ఉచిత క్యాంపులనే కాకుండా నేత్ర శరీర అవయవ దానాలతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులు, ప్లాస్టిక్ బ్యాగుల నిషేధం, మరకట్ల నిషేధం మరియు బ్లడ్ డొనేషన్స్ క్యాంప్ కూడా సమాజ హితాన్ని కోరే ఈ యొక్క కార్యక్రమాన్ని 2015 నుంచి మేము నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ వైద్య శిబిరాలను కూడా నిర్వహిస్తున్నాము. అత్యధికంగా ఓదరి లోపల నేత్రదాన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈ విధంగా ఫౌండేషన్ యొక్క కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తూ శిబిరం జరుగుతుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సదాశివ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓదెల గ్రామంలో 180 పైగా నేత్రదానం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక చేయాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది. బాబు చంద్ర తిన్నావా? లేట్ అయినా నిలబడు. ఒకటో తారీఖు 10వ నెల ఉదయం 10 గంటలకు గౌరవ మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారు అలాగే మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏదైతే కాలేదో ఆ రైతులకు రుణమాఫీ చేయాలి. వెంటనే తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించి రుణమాఫీ చేసే విధంగా మన గ్రామంలో ఉన్నటువంటి ఈ 2 లక్షల రుణమాఫీ కాని రైతులను ఊరుకు మ్యాక్సిమం 10-15 మందిని తీసుకొని వెళ్ళినట్లయితే మన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి మన యొక్క రైతుల ఆవేదన తెలియజేస్తూ రైతులకు మనమందరం అండగా ఉండి ఆ 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో అది తక్షణమే మాఫీ చేయాలి. నిన్న ఆర్డర్ అయితే పొద్దున్న తెచ్చేస్తారు. అన్న ఉండరు సమాన ఉండరు అందరూ ఒకసారి మళ్ళీ రేవేంద్ర మంచిగా తేదీ 19/1/1962 పూనా, జాపాపేట్, పెద్దలాపూర్, ముందాపేట్, పెన్నపల్లి 5 గ్రామాలు కాదు. ఈ గ్రామాల యొక్క అవసరాలు చూస్తూ రైతులకు అందుబాటులో ఉండి సేవా ఉత్పాదనతో గ్రామ రైతులకు సమావేశంలో సమావేశానికి వచ్చిన 1,15,00,000 ఆదాయం
మాజీ చైర్మన్ తెలియజేస్తూ అలాగే గౌరవనీయులు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పురుషోత్తమ గారికి అదే వైస్ చైర్మన్లు మాజీ మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ మన రైతులందరికీ చేస్తున్నారు అక్కడ పూర్తిగా మీ అందరికీ లేకపోతే సంవత్సరాల పడి రైతు అనే వ్యక్తి చేసుకుంటారు. సొసైటీ అని బంధు పెడితే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పురుషోత్తమం కోరుతున్నాను. పొదుపు చేయాలి, సేవ చేయాలి. కాబట్టి పొదుపు విషయంలో కూడా ఖచ్చితంగా రైతులు పాటించాల్సిన అవసరం ఉంది. పొదుపు చేస్తే సంపాదించినట్టే. రైతులు రకాల కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన తర్వాత ఆ పంటలో ఎంతో కొంత మిగిలించుకొని పొదుపు చేయాలనేది ముఖ్య ఉద్దేశంగా ఇప్పుడు సొసైటీ ప్రచారం చేస్తుంది. అన్ని మీటింగ్లలో కూడా మాకు అదే చెప్తున్నారు, రైతులకు పొదుపు అలవాటు చేయాలనేది. ఖచ్చితంగా ఈ సందర్భంగా మేము కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతో కొంత పంటకు కొంత ఒకేసారి మొత్తం కాకుండా ఓ పంటలో ₹1,00,000 మిగిలితే అల్లెకలో 30,000 40,000 బ్యాంకుల పిల్లల పేరు మన పేరు మన బ్యాంకులో పెట్టుకునే విధంగా ఒక అలవాటు లాగా దాన్ని ముందుకు తీసుకుపోవాలి. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి పంటకు కొంత బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేసేలాగా ఒక ఆలోచన చేసుకోండి. ఆ విధంగా ముందుకోండి. సభ్యుడే గొప్ప. నేను సభ్యుడి కాబట్టి డైరెక్టర్ అయినా కాబట్టి చైర్మన్ అయినా. కాబట్టి మొట్టమొదటిగా సభ్యులే గొప్ప. కాబట్టి సభ్యులందరూ కూడా ఈ సొసైటీ నాది అనే ఒక భావన ఉండాలి. పట్టనట్టు ఉండదు. ఖచ్చితంగా ఈ సభ్యులందరినీ ఇలా ఏ రూపాయి ఉన్నా అప్పున్నా కుప్పున్నా అంతా కూడా మనది. కాబట్టి దయచేసి మనం రైతులు దీని మీద కొంత శ్రద్ధ పెట్టాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మన శ్రీరాంపూర్ మండలంలో నాటి శాసనసభ్యులు గిట్ల ముకుందరెడ్డి గారు కునారాన అలాగే కాళ శ్రీరాంపూర్ మండలంలో 2 సంఘాలను ఏర్పాటు చేసి రైతులకు ఈ సహకార సంఘం ద్వారా వరిధాన్యం కొనుగోలు మొన్న వచ్చినటువంటి మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏర్పాటు చేసి ఈ రైతులకు అండగా ఉండడానికి దీర్ఘకాలిక రుణాలు ఇస్తూ రైతులకు పెట్టుబడి అందిస్తూ అలాగే మందు బస్తాలు సకాలంలో అందించుకుంటూ రైతులకు ఎన్నో సేవలు అందించిన ఈ కునారం సహకార సంఘం వారి అధ్యక్షులకు డైరెక్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియాలి. ఎందుకంటే గత వాళ్ళున్న ఈ 5 ఏళ్ల కాలంలో దాదాపుగా మన రైతులకు ఎన్నో సేవలు అందించి సకాలంలో మందు బస్తాలు కావచ్చు అలాగే వారికి రుణాలు కావచ్చు సొసైటీకి 5 గ్రామాలకు సంబంధించి సొసైటీలో కొనుగోలు ద్వారా దాదాపుగా 2 కోట్ల పైచిలకు డబ్బులు నికర ఆదాయం చూపించడం జరిగింది.